ఏబు గంధము 22వ అధ్యాయము 21వ వచనం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీసి చదువుదాం ప్రియులారా. ఆయనతో సావాసం చేసిన వేళ మీకు సమాధానం కలుగును, అలాగనే మీకు మేలు కలుగును. చాలు ప్రియులారా, ఎవరితో సావాసం చేస్తే మనకి సమాధానం కలిగిద్ది, ఎవరితో సావాసం చేస్తే మనకు మేలు కలిగిద్ది అన్నది కొద్ది నిమిషాలుగా కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నిజంగా ఈరోజు ఎవరితో సావాసం చేస్తున్నాం, ఎటువంటి వారితో సావాసం చేస్తున్నాం, ఎటువంటి వ్యక్తులతో మనం నడుస్తున్నాం, ఎటువంటి ఎత్తులతో వారి మాటలు మనం వింటున్నాం, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో రకరకాలాంటి మనుషులు మధ్య నివాసం చేస్తున్నాం మనము, మనుషుల మధ్య మనం ఉంటున్నాం. మనము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరితో సావాసం చేయాలి, ఎటువంటి వ్యక్తులతో సావాసం చేస్తున్నాం. ఈరోజు మన సావాసము యావేతో ఉండాలి ప్రియులారా. మన సావాసం యెహోవా మెస్సీతో ఉండాలి ప్రియులారా. నిజంగా యావేతో మనం సావాసం చేసే విధంగా ఉన్నావా, మనుషులతో సావాసం చేసే విధంగా ఉన్నావా? ఒక్కసారి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యావే పాటలు పాడుతున్న మనము, యావే గంధాన్ని చదువుతున్న మనము, యావే మందిరములో ఉన్న మనము, యావే సమాజ మందిరములో యావేని ఆరాధిస్తున్న మనం ఎవరితో సావాసం చేస్తున్నామో, ఎటువంటి వ్యక్తులతో సావాసం చేస్తున్నామో, ఎటువంటి వ్యక్తులతో సావాసం చేసి మన జీవితాన్ని, మన యొక్క కుటుంబాన్ని, మన పరిస్థితిని దిగజార్చుకుంటున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సావాసం చేయాలంటే వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో, వారి కుటుంబం ఎలా ఉందో, వారి బిహేవియర్ ఎలా ఉందో, వారి పద్ధతి ఎలా ఉందో, వారి మనసులు ఎలా ఉన్నాయో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో, వాళ్ళ నడక ఎలా ఉందో అని ఆలోచన చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేయకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో కలిసి మాట్లాడకూడదు, ఎవరితో పడితే వాళ్ళ కాడికి మనం వెళ్ళకూడదు ప్రియులరా. ఆ వ్యక్తి క్యారెక్టర్ ఎటువంటిది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సావాసం వల్ల ఎన్నో జీవితాలు పతనమైపోయినాయి, సావాసం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ల పాలైపోయినాయి, సావాసం వల్ల ఎంతో మంది దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సావాసం వల్ల ఆత్మీయ జీవితంని దిగజార్చుకున్న వారు ఉన్నారు, సావాసం వల్ల వారి యొక్క క్యారెక్టర్ని ప్రియులారా దిగజార్చుకున్న వారుగా ఉన్నారు ప్రియులారా. ఈరోజు యావే మాటలు వింటున్నా మనము ఒక్కసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు మనము ఎవరితో సావాసం చేస్తున్నాము? దేవుడితో సావాసం చేస్తున్నావా? దైవ మందిరంతో సావాసం చేస్తున్నావా? దైవ జనులతో సావాసం చేస్తున్నావా? దైవ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏబు గంధములో తెలియపరచబడుతున్న వాక్యం ఏంటంటే, ఏబు గారు అన్నిటికీ సిరి సంపదలు ఉన్నప్పుడు, గొప్పవాడుగా ఉన్నప్పుడు, ఐశ్వర్యమంతుడుగా ఉన్నప్పుడు అనేక మంది ఉన్నారు ప్రియులారా. కానీ ఏబు గారి యొక్క పరిస్థితి తారుమారైనప్పుడు ప్రియులారా, ఈ సావాసం చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరూ దూరం అయిపోయారు ప్రియులారా. అటువంటి సమయంలో ఏబు గారు చెబుతున్న మాట, ఇదిగో నా కాడ డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, పలుకుబడి ఉన్నప్పుడు అందరూ వచ్చారు, సిరి సంపదలు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరూ వచ్చారు, కానీ ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ఇదిగో నా స్థితి దిగజారిపోయినప్పుడు, నా పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, నన్ను ప్రేమించే స్నేహితులు కానీ, నన్ను ప్రేమించే బంధువులు కానీ, నన్ను ప్రేమించే విరుగు పొరుగు వారు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. ఆఖరకు చేసుకున్న భార్య కూడా అన్ని సంవత్సరాలు ఏబు గారితో కాపురం చేసి, అన్ని సంవత్సరాలు ఏబు గారి యొక్క అడుగుజాల్లో నడిచిన భార్య కూడా ఒక సమయంలో అంటుంది, ప్రియులారా నువ్వు దేవుణ్ణి దూషించి, యథార్థతను వదిలేసి దేవుణ్ణి దూషించి మరణంగా అంటుంది. ఏబు గారిని ఎవరు అర్థం చేసుకుంటారు? ఏబు గారి యొక్క కష్టాన్ని ఎవరు గ్రహిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు వచ్చింది ఈ మాట తన నోటుకుంటా. ఆ మాట మరొకసారి చదవండి ప్రియులారా. చాలు ప్రియులారా. ఎవరితో సావం చేస్తే, ఇంటి ముందు అంతో చేస్తే, సావాసం చేస్తే మేలు జరగదు.
ఇంటి పక్కనతో సహాయం చేస్తే మేలు జరగదు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో సహాయం చేస్తే మనకి మేలు జరగదు. ఏ మనిషి అయినా ఈ లోకంలో మనిషి స్వార్థపరుడే, అవసరాల కొరకే సహవాసం చేస్తారు. ఆ మనిషితో పని ఉందంటే ఆ మనిషితో సహవాసం చేస్తారు, ఆ మనిషితో పని చేసుకోవాలంటే ఆ మనిషితో సహవాసం చేస్తారు. ఆ మనిషితో పని అయిపోతే సహవాసము చేయరు. నేను అందరిని అన్నారు, కొంతమంది ఉన్నారు సహవాసంలో, కొంతమంది ఉన్నారు స్నేహం. ప్రియులారా 30-40 సంవత్సరాలు కూడా ఆ స్నేహం అలాగే ఉంది ప్రియులారా. వాళ్ళ దాకా ఎందుకండి ప్రియులారా, 2007లో పౌలు గారు నాతో కలిసిండు ప్రియులారా. 2007లో ప్రియులారా ఆ యొక్క మరి రోజు గారి యొక్క అభిషేకాలు అప్పుడు నాకు కలిసిండు ప్రియులారా. ఆ రోజు నుంచి వారు అప్పుడు 2007లో ఏ ప్రేమ ఎత్తుందో, 2007లో ఏదైతే ఆ యొక్క జాలి, ఆ గుణము, ఆ విధేయత, ఆ ప్రేమ ప్రియుల ఈ రోజు కూడా అదే ఉంది ప్రియులారా. ఆ రోజు ఏదైతే ప్రేమ ఉందో, ఆ రోజు ఏ విధంగా అయితే మందలిచ్చిండో అదే ఈ రోజు వరకు కూడా అది మారలేదు ప్రియులారా, అది దగ్గలేదు ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆ రోజు ప్రియులారా చిన్న యొక్క పాకేసుకుని ఈ యొక్క కొండ మీద ప్రియులారా, చిన్న రేకులు వేసుకొని 4 స్తంభాలు వేసుకుని ప్రియులారా, వానలు వచ్చినాయి ప్రియులారా, చలికాలం వచ్చింది ప్రియులారా, ఎండాకాలం వచ్చింది. ఏది ఇచ్చినప్పటికీ ప్రియులారా ఆ రోజు ఏదైతే ప్రేమ ఉందో, ఆ రోజు ఏదైతే తగ్గింపు ఉందో, ఆ రోజు ఏదైతే ప్రార్థన జీవితం కలిగి ఉందో, ఈ రోజు కూడా దైవ మందిరాన్ని నిర్మించుకున్నాక కూడా వల్ల దేవుడు మందిరము మనం నిర్మించుకున్నాక కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలిగిన చప్పట్లు కొడదామా ప్రియులారా. ఈరోజు ప్రియులారా 50 మాటలు వింటున్న మనము కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మన యొక్క సావాసం 50తో ఉందా, మనుషులతో ఉందా, లోకముతో ఉందా, సిరి సంపదలతో ఉందా, బంగారంతో ఉందా? దేనితో మన సావాసం ఉంది? దేన్ని మనం ప్రేమిస్తున్నాం? ఈ లోకంలో భూములు ప్రేమిస్తున్నావా? భూమి శాశ్వతమైంది కాదు. బంగారాన్ని ప్రేమిస్తున్నావా? బంగారం శాశ్వతమైంది కాదు. బట్టలు ప్రేమిస్తున్నావా? బట్టలు శాశ్వతమైంది కాదు. మనం కట్టుకున్న మంచి ఇల్లును ప్రేమిస్తున్నావా? అది శాశ్వతం కాదు. మన జీవితమే శాశ్వతం కాదన్నప్పుడు, మన జీవితమే నీటి బుడక లాంటిది అనుకున్నప్పుడు, మరి ఈ లోకంలో దేన్ని ప్రేమించినా అది మనకి దూరం అయిపోద్దని లేఖనాలు మనకి తెలియపరుచుతుంది ప్రియులారా. యావే తండ్రి ఈరోజు సూటుగా నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏమని మాట్లాడుతున్నారంటే ఆయనతో సావాసం అయింది. ఎవరితో సావాసం చేయాలంట? ఎవరితోనంటండి? పరలోకమందున్న కన్న తండ్రి అయిన యావే తండ్రితో సావాసం చేయాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థమంతుడు, ఆయన మనుషులను ప్రేమించేవాడు, మనుషులకు మేలు చేసేవాడు, మనుషులు జీవితాలని మార్చేవాడు, మనిషి కుటుంబాన్ని కట్టేవాడు. ఆయనలో మోసం లేదు, ఆయనలో జిమ్ముకులు లేవు, ఆయనలో మాజికులు లేవు, ఆయనలో పిట్టకథలు లేవు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధిగా ఉండి నన్ను ఘనపరచుడి, నేను మిమ్మల్ని. చూడండి పిల్ల, ఇంత డేరుగా, ఇంత ధైర్యంగా యావే తండ్రి మనతో మాట్లాడుతుండగా ఆ మాటలను ఎందుకు మన హృదయంలో సేకరించలేకపోతున్నాం? దేవుడు మందిరంలో ఉన్నంతసేపు మనం ఈ మాటలు బాగింటాం, కానీ దేవుడు మందిరం దాటితే ప్రియులారా మన సావాసాలు రకరకాలుగా ఉంటాయి ప్రియులారా. సీరియల్తో సావాసం చేసేవాళ్ళు ఉన్నారు, సెల్లిపొడితో సావాసం చేసేవారు ఉన్నారు, ఎదిరింటావా పక్కింటా పుల్లమ్మ రంగంతో సావాసం చేసేవారు ఉన్నారు. కానీ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడి యొక్క మార్గములో నడిపించడానికి యావే యొక్క మాటలతో, యావే యొక్క సన్నిధితో, యావేతో మన సావాసం చేసేవారుగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే మొదటి రాజుల గ్రంథం చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం ప్రియులారా చదువుకుందాం ఒకసారి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి ప్రియులారా, చదువుకున్నాము ఈ లేఖనములో. ఎవరి గురించి అంటే సొలొమోను గురించి చెప్తున్నాడు. జ్ఞాని, సిరి సంపదలు ఉన్నవాడు, గొప్పవాడు అయినప్పటికీ యావే తండ్రి సొలొమోనుతో చెప్తున్న మాట ఇది. చదువుదాం. మోయాబీలు, ఏదోమీలు, అమోనీలు, సిదోనీలు, ఫిలిస్తీలు అన్ని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టుకు తిప్పుదురు గనక
చప్పట్లు కొడదామా ప్రియులారా? యావే తండ్రి సూటుగా చెప్పాడు. యావే తండ్రి ఖచ్చితంగా చెప్పిండు, నానా సొలొమోను ఇదో వాళ్ళతో సహవాసం చేయి మాకు, వీళ్ళతో సహవాసం చేయి మాకు. వాళ్ళతో సహవాసం చేస్తే నీ జీవితం ఆగమైపోద్ది, నీకున్న భక్తి ఆగమైపోద్ది, నీకున్న విశ్వాసం ఆగమైపోద్ది, నీకున్న నమ్మకం కోల్పోతావు. ఎప్పుడు దాకా నువ్వు మంచి పేరుంది, ఎప్పుడు దాకా మంచిగా జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధుడివి, మంచిగా పరిపాలన చేస్తున్నావు కాబట్టి అమోనీయులు, ఏదోనీయులు, సీదోనీయులతో నువ్వు సావాసమా చేయి మాకు, చేస్తే వాళ్ళు నీ హృదయాన్ని తిప్పేస్తారు అని దైవ వాక్యం ద్వారా ఆ రోజు సొలొమోనుకి యావే తండ్రి చెప్తే ప్రియులారా, సొలొమోను ఏం చేసినట్టే యావే తండ్రి మాటలో పక్కన పెట్టిండండి. ఏం పెట్టిండు? ఇంటానికి ఇంటుండు కానీ ఆ మాటలు ఏం చేసిన పక్కన పెట్టిండు. మనం కూడా 50 మందిలో 50 మాటలు వింటున్నాం కానీ ఆ మాటలను విని అనుసరిస్తున్నావా, విని వదిలేస్తున్నావా, విని పాటిస్తున్నావా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే సొలొమోను యొక్క జీవితం ఏమైపోయిందంటే యావే చెప్పిన మాటలు విని కానీ పాటించలేదు ప్రియులారా. తన జీవితం ఆగమైపోయింది, తన యొక్క క్యారెక్టర్ ఆగమైపోయింది ప్రియులారా. మన జీవితంలో కూడా దైవజనుడు బలిపేట మీద ఉండి మాట్లాడుతున్నప్పుడు, దైవ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకొని నేను ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు అని ఆలోచన చేయాలి ప్రియులారా. ఈరోజు లోకంలో ప్రియులారా ఎక్కడ చూసినా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నా రక్త సంబంధులు పెద్ద బలగం ఉంది, నాకు పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ వారి క్యారెక్టర్లు ఎస్వంటి, వాళ్ళ బిహేవియర్ ఎస్వంటిది, వాళ్ళ నడక ఎస్వంటి, వారి ఊహలు ఎస్వంటి అనేది మనం గ్రహించాలి. దేవుని నమ్మిన బిడ్డలతో సావాసం చేయాలి, దేవుడి యొక్క మార్గంలో నడిచే బిడ్డలతో సావాసం చేయాలి, దైవ వాక్యానికి చిత్తానికి లోబడే వారితో సావాసం చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేస్తే నీకున్న ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు, నీకున్న ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు, నీకున్న విశ్వాస జీవితాన్ని కోల్పోతావు, నీకున్న మంచి పేరును కోల్పోతావు, నీకున్న మంచి సాక్ష్యాన్ని కోల్పోతావు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా నీ సావాసం యావేతో లేకపోవటం వల్ల ప్రియులారా, నీ సావాసం యావే తండ్రి మాటలతో లేకపోవటం వల్ల ప్రియులారా. సొలొమోను జ్ఞాని, సొలొమోను మంచి పరిపాలన చేసిన వాడే, సొలొమోను మంచి యొక్క అందగాడే, మంచి యొక్క పలుకుబడి పలికిన వాడే, కానీ ఎవరితో సావాసం చేసినట్టే ప్రియులారా యావే తండ్రి చెప్పిన వారితోనే సావాసం చేయటానికి పూనుకున్నాడు ప్రియులారా. చివరికి ఏమైపోయిందంటే తన జీవితాన్ని దిగజార్చుకున్నాడు. ఈరోజు మనము కూడా ప్రియులారా ఎవరితో సావాసం చేయాలనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. చివరి మాట చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. 1 కొరింథీ 1:9 ప్రియులారా. 1 కొరింథీ 1:9 తన కుమారుడు అయిన సావాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అంటే యేషువ మెస్సీయ కూడా పిలుస్తున్నాడు, మీరు నాతో సావాసం చేయండి. యావే అక్కడ పిలుస్తున్నారు, ఇగో యావేతో సావాసం చేసిన వేడాలా మీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి, మేలు లేని కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆయనతో సావాసం చేయండి, మీ సమాధానం కలిగింది, మీ కుటుంబంలో సమాధానం కలిగింది. ఈరోజు ఎక్కడ చూద్దామన్నా నాకు సమాధానం లేదండి, నాకు నెమ్మది లేదండి, నా కుటుంబంలో మనశ్శాంతి లేదండి. ఎందుకు అండి? మంచి లంకంత పంపుండా కానీ కంటిన్యూగా నిద్రపోలేకపోతున్నాను, నాకు నెమ్మదే ఉండట్లేదు, నా ప్రశాంతత లేదంటున్నావు. కానీ ఈరోజు యావే తండ్రి అంటున్నాడు, యావే తండ్రితో సావాసం చేయి, నీ సమాధానం కలిగిద్ది. రెండోది ఏమన్నాడంటే నీకు మేలు కూడా కలిగిద్ది. ఆయన మాటలు మనం విని ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకొని ఆయన యొక్క యావే తండ్రితో సావాసం చేసిన వేళ మనకి సమాధానము మేలు కలిగిద్ది. అసలు సమాధానం మేలు మనము పొందుకోవాలని యావే తండ్రి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాటలను మన హృదయంలో భద్రపరచుకుందాం. యావే ఈ వాక్యమును మీ హృదయంలో భద్రపరిచి మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.